హిందూ బంధువులందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే మనము వచ్చే 30 తారీఖు శ్రీరామనవమి రోజున రామదండు ర్యాలీకి పిలుపునిచ్చామో మనము రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఆర్కపల్లి గ్రామం నుంచి స్టార్ట్ అయ్యే రామదండు ర్యాలీ అపర భద్రాద్రిగా పేరుగాంచిన సిరసనగర్ల సీతారామచంద్ర స్వామి యొక్క దేవాలయము మనం చూస్తున్నాము। ఈ దేవాలయము దాదాపు 500 చరిత్ర గలటువంటి 500 సంవత్సరాల చరిత్ర గలటువంటి దేవాలయమని పూర్వీకులు మాకు చెప్పేవాళ్ళు। ఈ యొక్క దేవాలయము చుట్టుపక్కల 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఇక్కడ ఈ దేవాలయానికి శ్రీరామనవమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు ఈ సిరసనగర్లకు రావడం జరుగుతుంది। అందులో భాగంగా మేము తీసే ఈ రామదండు ర్యాలీ యావత్తు చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా తిరుగుకుంటూ ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలని, ఈ యొక్క దేవాలయాన్ని ప్రాచీన కాలంలో ఉన్నటువంటి దేవాలయాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తేవాలనే ప్లాన్ తోటి మేము ఈ యొక్క 11 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి ర్యాలీ తీయడం జరుగుతుంది। ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క దేవాలయము అభివృద్ధి చెందాలి। ఏదైతే యాదాద్రి జిల్లా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో గవర్నమెంట్ చాలా చక్కగా యాదగిరి నరసింహస్వామి యొక్క దేవాలయాన్ని మంచిగా అభివృద్ధి చేశారు। అది ఒక ఆనందనీయం, చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇక్కడ కూడా సీతారామచంద్ర స్వామి యొక్క పురాతనమైనటువంటి దేవాలయాన్ని ప్రచారంలోకి తెచ్చి ఇక్కడ కూడా డబ్బులు కేటాయించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము గవర్నమెంట్కు। ఒకవేళ అభివృద్ధి చెందినట్లయితే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి। ఒక అభివృద్ధి పథంలో నడవాలంటే ఇక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయం ప్రచారంలోకి రావాలి, అభివృద్ధి చెందాలి। ఆ విషయం పైన మేమందరం కూడా పెద్ద ఎత్తున ఈ కమిటీ మెంబర్స్ అందరం కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం। ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని గవర్నమెంట్కు విజ్ఞప్తి చేస్తున్నాం। జై హింద్, జై భారత్, జై శ్రీరామ్।